నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అంతరిక్షానికి లిఫ్ట్, జపాన్ వినూత్న ఆలోచనకు శ్రీకారం. గౌరవ్ గ్లైడ్ బాంబు రూపకల్పన చేసిన DRDO సుదూర లక్ష్యాలను ఛేదించడంలో దిట్ట. కాణిపాకం ఈవోపై వేటు, సంబరాలు జరుపుకున్న భక్తులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడి, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్. వరలక్ష్మి వ్రతానికి సర్వం సిద్ధం, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం వెల్లడి. ఇంటింటికి కుళాయిల సర్వేను పరిశీలించిన కమిషనర్, స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యమన్న మౌర్య. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగిన గౌరవ్ గ్లైడ్ బాంబును DRDO తొలిసారి ఈ యుద్ధ విమానం నుంచి మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ Su-30 Mk-1 ఫైటర్ జెట్ను ఈ ప్రయోగం కోసం వినియోగించింది. గ్లైడ్ బాంబులను యుద్ధ విమానాల నుంచి ప్రయోగిస్తూ ఉంటారు. నిర్దిష్ట లక్ష్యానికి కొంత దూరం నుంచి గ్లైడ్ బాంబులను యుద్ధ విమానాలు జారవిడుస్తాయి. అనంతరం GPS లేదా ఆ తరహా సాంకేతికతతో ఈ బాంబులు నిర్దేశిత లక్ష్యాలను కొడతాయి. అయితే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్లోని RCIలో అభివృద్ధి చేసిన 1000 కిలోల శ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను ఒడిశా తీరంలో ప్రయోగించారు. ఒక భవనం పైకి వెళ్లాలంటే మనం లిఫ్ట్ ఉపయోగిస్తాం, కానీ అదే లిఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్లాలంటే అదేంటి, అదెలా సాధ్యమనే ప్రశ్న మీలో ఉత్పన్నమవుతోంది కదా. మీలో అలాంటి ప్రశ్న ఉత్పన్నమవడం కరెక్టే, కానీ అంతరిక్షానికి లిఫ్ట్లో వెళ్లడం అనేది త్వరలో సాధ్యం కానుందని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. జపాన్ దేశానికి చెందిన ఒక కంపెనీ దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్షానికి లిఫ్ట్ నిర్మించాలని భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నుంచి దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒకవేళ ఇది గనక వాస్తవ రూపం దాల్చితే అత్యంత సులువుగా, చౌకగా అంతరిక్షంలోకి మనుషులు వెళ్ళిపోవచ్చు. చివరికి సరుకులు కూడా రవాణా చేయవచ్చు. అంతరిక్షంలోకి లిఫ్ట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఈనాటిది కాదు. 130 సంవత్సరాల క్రితం రష్యా రాకెట్ శాస్త్రవేత్త 1895లో తాను రాసిన డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకంలో ఈ స్పేస్ లిఫ్ట్ ఆలోచన చేశారు. అందులో భాగంగా 22,000 మైళ్ల ఎత్తులో ఉన్న ఒక ఊహాజనిత టవర్ను పుస్తకంలో వర్ణించారు. అయితే ఈ ఊహాజనిత టవర్ నిర్మాణాన్ని యూరీ ఆట్స్టౌనోవా తదుపరి దశకు తీసుకువెళ్లారు. భూమి నుంచి భూమి అనువర్తిత కక్షలోకి ఒక శాటిలైట్ వరకు ఒక కేబుల్ ఏర్పాటు చేయాలని, దాని సహాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని అప్పట్లో యూరీ ప్రతిపాదించారు. 1895లో డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకంలోని ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి జపాన్ దేశానికి చెందిన ఒబాషియా కార్పొరేషన్ నిర్ణయించింది. టోక్యో స్కై ట్రీ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ టవర్ నిర్మించిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది. ఈ కంపెనీ ప్రతిపాదిస్తున్న లిఫ్ట్ను స్పేస్ ఎలివేటర్గా పేర్కొంటున్నారు. భూకక్షలోకి, దాని వెలుపలికి యాత్రలు చేసేందుకు ఇది వీలును కల్పిస్తుంది. వచ్చే ఏడాది దీని పనులు ప్రారంభమవుతాయి. 2050 నాటికి ఇది పూర్తవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు వ్యయాన్ని $100 బిలియన్ ఒబయాషి కార్పొరేషన్ నిర్ణయించింది. స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో భాగంగా భూమి నుంచి అంతరిక్షంలోకి భూస్థిర కక్షలోని శాటిలైట్ వరకు కేబుల్ ఏర్పాటు చేస్తారు. ఈ శాటిలైట్ భూమితో భ్రమణ, పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల అది భూమిపైన ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంటుంది. అంతరిక్షంలో ఉండే లిఫ్ట్ కేబుల్ భూమి నుంచి 96,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. దీనిని కౌంటర్ వెయిట్ అని పిలుస్తారు. ఈ కౌంటర్ వెయిట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. భూమధ్య రేఖకు సముద్ర ప్రాంతంలో ఎర్త్ ఫోర్ట్ నిర్మిస్తారు. ఇందులో బలాస్ట్ అనే నిర్మాణం ఉంటుంది. కేబుల్ టెన్షన్ను కూడా అక్కడే సర్దుబాటు చేస్తారు. ఎర్త్ పోర్టుకు దగ్గరలో నేలపై మరో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సముద్రంలోకి ఎర్త్ పోర్ట్ చేరుకునేందుకు సముద్ర మార్గంలోని కింది ప్రాంతం నుంచి ఒక సొరంగాన్ని నిర్మిస్తారు. ఈ కేబుల్ సహాయంతో క్లైంబర్ అనే విద్యుత్ అయస్కాంత వాహనాలు రోదసిలోకి వెళ్తాయి. అంతే వేగంతో కిందకి వస్తాయి. పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదు కాబట్టి అందులో ఆమ్లజని ఏర్పాటు చేస్తారు. భూమి నుంచి కొంత దూరం పైకి వెళ్లిన తర్వాత భారరహిత స్థితి ఉంటుంది కాబట్టి దానిని తట్టుకునేందుకు అందులో ఏర్పాట్లు చేస్తారు. సత్య ప్రమాణాలకు క్షేత్రం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయ ఈవోపై వేటు వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంబరాలు జరుపుకునేందుకు కారణమైంది. 4 ఏళ్లుగా ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశుపై చర్యలతో స్థానికులు, ఉభయదారులు, ఒప్పంద ఉద్యోగులు, అర్చకులు ఇలా అందరూ బాణాసంచా కాల్చి మరీ సంబరాలు జరుపుకునేలా చేసింది. ఆలయ ఈవోగా పలు వివాదాలు, దాతలు, ఉభయదారులతో గొడవలు, అర్చకులు, ఒప్పంద ఉద్యోగుల పట్ల కక్ష సాధింపుగా వ్యవహరించడం ఈవో వెంకటేశు తీరుగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈవో వ్యవహారం వివాదాస్పదంగా కూడా మారింది.
ఈవో ఏకపక్ష నిర్ణయాలను గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్న ఉభయదారులు విజ్ఞాలకు అధిపతి అయిన వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయంలో అమీతుమీ తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. కాణిపాకంలో జరిగిన ఉభయదారుల సమావేశంలో ఈవో నిర్ణయాలను తప్పుపట్టిన ఉభయదారుల సమావేశం గొడవలతో ముగిసింది. దూషణలు, సవాళ్లు, ఆరోపణలతో సమావేశం సాగింది. సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను కాణిపాకం దేవస్థానం నిర్వహించనుండగా ఏర్పాట్లపై ఉభయదారులు సమావేశమయ్యారు. ఆలయ ఈవో వెంకటేష్ ఏకపక్ష నిర్ణయాలను ఉభయదారులు తప్పుపట్టారు. ఉభయదారుల ప్రాధాన్యతను తగ్గిస్తున్న ఈవోపై వాగ్వివాదానికి కూడా దిగారు. తోపులాట దాకా వెళ్లిన ఉభయదారుల సమావేశం వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఈవో, ఉభయదారుల మధ్య జరిగిన గొడవ పోలీసులు జోక్యం చేసుకునేదాకా వెళ్ళింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ కోఆర్డినేషన్ సమావేశంలోనే తేల్చుకునేందుకు ఉభయదారులు సిద్ధం కావడంతో ఈవో వైఖరి మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో కాణిపాకం దేవస్థానం ఈవోగా ఉన్న వెంకటేశుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం ఈవో వెంకటేష్ను జీఏడీలో రిపోర్టు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా కాణిపాకం ఆలయంలో సంబరాలు జరిగాయి. ఆలయ ఈవో కార్యాలయం ముందు సంబరాలు జరుపుకున్న స్థానికులు ఈవో వెంకటేష్పై వేటుతో కాణిపాకంకు పట్టిన గ్రహణం వీడిపోయిందంటూ సంబరాలు జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, ఉభయదారులు, తాత్కాలిక ఉద్యోగులు బాణాసంచా కాల్చి మరీ సంబరాలు జరుపుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేఈఓ వీరబ్రహ్మం పేర్కొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16 శుక్రవారం నాడు జరగనున్న వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈఓ వరలక్ష్మి వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలని అన్నారు. ఉత్సవ శోభ ఉట్టిపడేలా ఆస్థాన మండపం, ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా రంగవల్లులు తీర్చిదిద్దాలని అన్నారు. అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వ్రతాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడడం జరుగుతుందని అన్నారు. ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారి దగ్గర జరిగే ఈ యొక్క మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది. మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ఎస్పెషలీ పద్మావతి అమ్మవారి ఈ యొక్క ప్లేస్లో చాలా ప్రాశస్త్యం ఉంది. సో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం సందర్భంగా మొత్తం ఈ యొక్క అమ్మవారి తరఫున అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలనేసి టీటీడీ తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆ రోజును పురస్కరించుకునేసి దర్శనం చేసుకునేసి వ్రతాన్ని సంబంధించి కూడా ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతాను. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ రీజనల్ చెస్ టోర్నమెంట్ సెలక్షన్స్ ను పోస్టల్ ఎస్ఎస్పీ ఘనంగా ప్రారంభించారు. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏపీ పోస్టల్ రీజనల్ సెలక్షన్స్ లో భాగంగా సీనియర్ సూపరింటెండెంట్ నరసప్ప చెస్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసప్ప మీడియాతో మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోస్టల్ శాఖ సిబ్బంది ఒత్తిడిని అధిగమించేందుకు ఇటువంటి మానసిక క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నిత్యం పనిలోనే కాకుండా ఇలా ఆటలలో రాణించాలని పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఏపీ పోస్టల్ రీజనల్ సెలక్షన్ ట్రయల్స్ చెస్ టోర్నమెంట్ 2024-25 సెలక్షన్ ట్రయల్స్ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు వచ్చారు. 25 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు 14/8/2024లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెలక్షన్ ట్రయల్స్ క్రీడాకారులందరూ పాల్గొని దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్ మహారాష్ట్రలో సెప్టెంబర్లో జరగబోయే ఈ టోర్నమెంట్కు 4+1 అంటే 25 మందికి గాను 5 మెంబర్స్ను సెలెక్ట్ చేసి నేషనల్ చెస్ టోర్నమెంట్ మహారాష్ట్రలో జరగబోతుంది. దీనికి అందరూ మన రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ వచ్చారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మహారాష్ట్ర సర్కిల్లో జరగబోయేటటువంటి
నేషనల్ చెస్ టోర్నమెంట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి సర్కిల్ నలుమూల నుంచి వచ్చి ఉన్నారు. చీఫ్ ఆర్బిట్రర్గా శ్రీ బాలాజీ గారు వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ చెస్ ట్రయల్స్ అనేవి జరుగుతాయి. సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మంచి స్పర్శ చెడు స్పర్శపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని క్రైమ్ ఏఎస్పీ విమలకుమారి పేర్కొన్నారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని మహిళలకు ఏఎస్పీ విమలకుమారి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో ఇటీవల పిల్లలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై తప్పనిసరిగా అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా ఇటీవల సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలపై అత్యాచారాలకు పురుషులు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కూడా పిల్లలకు అవగాహన కల్పించినట్లయితే దాడి నుంచి కాపాడిన వారమవుతామని, అందుకుగాను పాఠశాలకు వెళ్లేటటువంటి పిల్లలకు తప్పనిసరిగా స్పర్శలోని తేడాలను నేర్పించాలని అన్నారు. చిన్నపిల్లలు గ్రహించలేక కామాంధులకు దుర్మార్గులకు బలైపోతున్నారని విచారం వ్యక్తపరిచారు. ముఖ్యంగా తల్లిదండ్రులు స్పర్శలోని తేడాలు పిల్లలకు చెప్పినట్లయితే సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టిన వారమవుతామని ఏఎస్పీ విమలకుమారి తల్లిదండ్రులను ఉద్దేశించి పేర్కొన్నారు. బస్సులో వెళ్ళినప్పుడు రాడ్ ఉంటుంది, ఇలా చేయబడతాము. విత్ డ్యూ రెస్పెక్ట్స్ బ్రదర్స్, మీరేమనుకోవద్దు. ఇలా చేయి పడతాము, ఇలా చెయ్యి ఉంటుంది, వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి మనకు తాగుతుంది. మనకి ఎంత అంటే ఒక పురుగు మనల్ని వచ్చినట్టు అక్కమని తీస్తాము. అది మనకి ఎవరైనా చెప్పారా? మనది అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అంటే ఆ చేతికి ఒక మగవాడి చెయ్యి తగిలిందంటే నేను పురుగునే అన్నాను, నిప్పనలేదు. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ అర్థమైంది కదా. ఒక పురుగు మన తాకితే ఎలా ఫీల్ అవుతామో అలా టక్కని తీసేస్తాము. మీరు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలాగ పెంచితే అలా ఉంటారు. కొంతమంది మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అంటారు. చూసారా పిల్లల్ని? మనకి ఏమనిపిస్తుంది అలాగంటే? ఎంత సంస్కారంగా పెంచారో పిల్లల్ని అనాలనిపిస్తుంది. మనం ఎందుకు అలా పెంచలేము? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి దయచేసి. మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదు. సొసైటీలో మార్పు తల్లుల దగ్గర నుంచే రావాలి. అందుకని మీరు దయచేసి పెద్ద మనసుతో పిల్లల్ని పెద్దవాళ్ళుగా మంచి వాళ్ళుగా తీర్చిదిద్దండి. మంచినీటి గుంటలో కలుషితమవుతున్న మానవ మరియు జంతువుల మలమూత్రాలు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవని నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహాచారి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహాచారి మీడియాతో మాట్లాడుతూ, గత కొద్ది సంవత్సరాలుగా మంచినీటి గుంటలో కలుషితమవుతున్న నీటిని తాగి అనారోగ్య బారిన పడాల్సిన దయనీయ దుస్థితి తిరుపతి నగరవాసులకు ఏర్పడిందని అన్నారు. కలుషితమైన నీరు త్రాగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నామని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, రుయా ప్రభుత్వ ఆసుపత్రి, మెటర్నిటీ ఆసుపత్రి యాజమాన్యాలు రోగులకు సంబంధించిన వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేయడంతో అవి కుళ్ళి భూమిలో ఇంకి నీటిలో కలుషితమవుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. ఇది డయేరియా, అది కూడా బ్లడ్కి సంబంధించిన డయేరియా, న్యూమోనియా, చర్మ వ్యాధులు, ఇలాంటి వాటికి అన్నీ కూడా ఈ బ్యాక్టీరియా మూలం. మేము చెప్పింది కదా, ఇది మీ మున్సిపల్ వెబ్సైట్లోనే ఉంది, మన మున్సిపల్ వెబ్సైట్లో. మా డిమాండు, మా బాధ, ఆవేదన ఏంటంటే ఈ మంచినీళ్ళ గింట గురించి, దీని కింద ఉన్న 50,000 ప్రజల తాగునీటి అవసరాల గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ రిపోర్టు బేరీజ్ వేసుకుంటే మున్సిపల్ అధికారులు తప్పు చేసేట కాదా? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతారు? ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళ ఆరోగ్యంతో ఎందుకు ఆటలు ఆడుకుంటారు? కొత్త కమిషనర్ గారు నీటి సమస్య పైన చాలా తీవ్రంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని విన్నాం. సైబర్ క్రైమ్స్ మరియు డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. మొబైల్ ఫోన్లపై అవగాహన లేకపోవడంతో సైబర్ క్రైమ్స్ మోసాలు జరుగుతున్నాయని, ఆంధ్ర, కర్ణాటకలో అధికంగా క్రైమ్ జరుగుతోందని, గతంలో కూడా విద్యార్థులు 470 మంది సుమారుగా 6 కోట్ల రూపాయలను పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఓటీపీలు ఇతరులకు తెలపడం వల్ల మొబైల్ ఫోన్లు ఇన్స్టాల్ చేసే వెబ్సైట్ల ద్వారా అధికంగా సైబర్ క్రైమ్స్ బాధితులుగా మారుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి డ్రగ్స్ పై అవగాహన తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, పోలీసులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన, దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది జరగకూడదు. ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో మరి ఒకటి గంజా, డ్రగ్స్, వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము, దాని వలన ఏదైనా సరే
యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి, యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాకథాన్లో భాగస్వాములు చేయడం జరుగుతుంది. మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, ఎక్కువ అవేర్నెస్ కలగాలి, అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ఆర్ఆర్ స్వీట్స్ దుకాణంలో బుధవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సందడి చేశారు. ఆర్ఆర్ స్వీట్ స్టాల్ యజమాని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను ప్రారంభానికి ఆహ్వానించగా ఎమ్మెల్యే హాజరై స్వీట్ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్వీట్స్ స్వయంగా తయారు చేసి పంచిపెట్టారు. ఎమ్మెల్యే స్వీట్ స్టాల్ ప్రారంభానికి రావడంతో ఆయన్ను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. స్వీట్ స్టాల్ యజమానులు బాణాసంచా పేలుస్తూ మంగళ వాయిద్యాలు, డీజే వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన తినుబండారాలు తయారు చేస్తే ఎక్కడి నుండైనా ప్రజలు కొనుగోలు చేసే అవకాశం ఉందని, నాణ్యత, మన్నికలో రాజీ పడొద్దని సూచించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు. తిరుపతి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పాఠశాల జిల్లా ఉపాధ్యాయ శాఖ అధికారి బాలాజీ, హెడ్ మాస్టర్ మునిశేఖర్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ భాస్కర్ నాయక్, బండి మధుసూదన్ రెడ్డి, తహసునిసా బేగం తదితరులు పాల్గొని అందజేశారు. అంతకుముందు వారు మీడియాతో మాట్లాడుతూ బాల్యం నుండి విద్యను అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా విద్య తీసుకువెళ్తుందని, అందుకు చిన్న వయసు నుంచి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి చదువులో రాణించాలని, విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈరోజు వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ 590 మార్కులు 600 వచ్చిన విద్యార్థులకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాకుండా ప్రతి స్కూల్లో అర్బన్ మండల పరిధిలో ఉండే ప్రతి స్కూల్ విద్యార్థులకి, అలాగే మండలంలో ఉండే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన మొత్తం 27 మంది విద్యార్థులకి ఈరోజు వాళ్ళకి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన పాఠశాలలో ఉన్న అందరూ విద్యార్థులు చేరడానికి కానీ, పేద విద్యార్థులే మార్కులు రావు అనే అపోహ తొలగిపోవడానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికి చాలా సంతోషమైన విషయం ఇది. తిరుమలలో నూతన బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. తిరుమల స్థానిక బ్యాంకింగ్ కాంప్లెక్స్లో నూతన బ్రాంచ్ను ఇవాళ తిరుమల అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు జోనల్ మేనేజర్ బంగారాజు మరియు డిప్యూటీ మేనేజర్ సూర్యకిరణ్లు కలిసి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. And we are blessed that additional executive officer Mr. Chaudhary has inaugurated the function. Our Bank of India branch is overdue for I think so long time, but I am thankful to the local branch head Mr. Mahesh and JDM Mr. Raju from Vijayawada that we have opened the branch here. మేము ఇప్పుడు ఏదైతే కస్టమర్ సర్వీసెస్ వీళ్ళందరికీ ఇస్తున్నామో అదే సర్వీస్గా మేము టీడీటీ వాళ్ళని, ఈవో గారిని అడిగాము. ఇప్పుడు వాళ్ళు ఏ సర్వీసెస్ మాకు ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీసెస్ మేము కస్టమర్స్కి ఇవ్వడానికి, టీడీటీకి సర్వీస్ చేయడానికి, పిలిగ్రిమ్స్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. తర్వాత మాది బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా మేము 5200 బ్రాంచెస్, వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. వీఆర్ హ్యావింగ్ ఇయర్ ఆల్సో ఆంధ్ర కూడా మేము ఒక 81 బ్రాంచెస్ విజయవాడ నుంచి మా రీజన్లోకి వస్తున్నాయి. టోటల్ ఆంధ్ర మేము 176 బ్రాంచెస్ ఉన్నాయి, 170 బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని ఏరియాలోనూ ఉన్నాయి. ఇంకా కొత్తగా బ్రాంచ్లు కూడా ఇప్పుడు ఓపెన్ చేయడానికి రికమెండ్ చేస్తాం. దాంట్లో ఇది ఫస్ట్ది, ఇది అయ్యింది ఫస్ట్. తిరుమల శ్రీవారిని సినీ హీరో వరుణ్ తేజ్ దంపతులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హీరో వరుణ్ తేజ్, ఆయన సతీమణి లావణ్య త్రిపాఠి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. షూటింగ్ పనులు అన్నిటి వల్ల పెళ్ళైన తర్వాత యాక్చువల్లీ శ్రీవారిని దర్శించుకోవడం కుదరలేదు. బట్ మా వైఫ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో పాటు రావడం, ఇంకా దేవుడి దర్శనం చాలా చాలా బాగా అయింది అండ్ చాలా ఆనందంగా ఉంది. తిరుపతికి ఎప్పుడు వచ్చినా ఇదే మంచి ఫీలింగ్, దేవుడిని చూడి దర్శనం తీసుకోవడం అండ్ దానికన్నా ఇంకా చెప్పడం చాలా బాగా జరిగింది దర్శనం. థాంక్యూ సో మచ్. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటికి త్రాగునీటి కుళాయిల సర్వేను పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ మౌర్య. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీటి సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి నీటి కుళాయి సర్వేను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారప్పరెడ్డి మౌర్య సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా లేదా,
ఉంటే అది రికార్డు నందు అయిందా లేదా, నీరు ఏ సమయంలో వస్తోంది, సక్రమంగా అందుతున్నాయా లేవా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం నగరంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, శుభ్రమైన నీటిని కుళాయి ద్వారా అందించాలన్నదే నగరపాలక సంస్థ ధ్యేయమని కమిషనర్ మౌర్య పేర్కొన్నారు. తిరుపతిలో శ్రీ పద్మావతి ఓల్డ్ ఏజ్ హోమ్ నందు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పుట్టినరోజులు, వివాహ వేడుకలు, శుభకార్యాలు, వర్ధంతుల పేరిట డబ్బును వృధా చేయకుండా వృద్ధాశ్రమం, అనాథలకు అన్నదానం చేయగలిగితే ఉపయోగపడుతుందని, ఒక పూట కడుపు నింపిన వారం అవుతామని పేర్కొన్నారు. పార్టీల పేరుతో డబ్బును, తిండిని నిరుపయోగం చేయకుండా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు నడుపుతున్న ఆశ్రమాలలో ఒక పూట అన్నం పెట్టడం మంచిదని, అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న అని, ప్రతి ఒక్కరూ కూడా అన్నదానం చేసి స్ఫూర్తిదాతలు కావాలని పలువురు కొనియాడారు. ఈ పద్మావతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. దీనికి మన పట్టణ ప్రధాన కార్యదర్శి గారు మహేష్ గారు తదితర పెద్దల సమక్షంలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. పేదలందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. ఇది ఎంతో మంచి కార్యక్రమం. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి. అటువంటిది చాలా వివాహ కార్యక్రమాలకి, ఫంక్షన్లో వేస్ట్ చేసి వృధాగా అన్నాన్ని పారబోస్తున్నారు. అలాంటిది కాకుండా ఈ విధంగా ఓల్డ్ ఏజ్ హోమ్లకి తీసుకొని వచ్చి అనాథులకి ఆ అన్నం కానీ వీళ్ళకి కానీ పెట్టగలిగితే మనం చాలా పుణ్యం చేసుకునే వాళ్ళు అవుతాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దాదాపు 40 నుంచి 50 మందికి అన్నదానం చేయడానికి వాళ్ళు వితరణ చేయడము, ఈ విధంగా వారి యొక్క ఆత్మశాంతి కూర్చాలని మా పద్మావతి వృద్ధాశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి పనులు పరిశీలిస్తూ మార్షల్, రిహార్సల్స్ నిర్వహణ చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ వేడుకలకు మరియు జెండా పతాక ఆవిష్కరణకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని, అందులో భాగంగా నిర్వహించే సకటాలు, వివిధ శాఖల స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల మహిళా డాక్టర్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విద్యార్థులు కోల్కతా రాష్ట్రంలో మహిళా డాక్టర్పై దాడిని నిరసిస్తూ విద్యార్థులకు రక్షణ కల్పించాలని, ఆయా రాష్ట్రాలలో చట్టాలను తీసుకురావాలంటూ వైద్య విద్యార్థులు ర్యాలీని కొనసాగించి ఎన్టీఆర్ సర్కిల్ వరకు మానవహారం చేపట్టారు. ఇది సిగ్గుపడాల్సిన విషయము. ఒకరు చెప్తే వచ్చేది కాదు. అక్కడ జరిగిన అన్యాయం అందరికీ తెలుసు, కానీ ఎవరు ముందరకు వచ్చి ఇది చేశారే వీళ్ళని శిక్షిద్దామే అని ఎవరు లేరు. ఇలా ఇంతమంది ఈరోజు డాక్టర్స్ రోడ్డు మీదకి వచ్చారంటే మాకు న్యాయం జరగాలనే కదా, అలాంటిది అడగాల్సి వస్తుంది. అది మనం సిగ్గుపడాల్సిన విషయము. అందరూ డాక్టర్ల రోడ్డెక్కి డాక్టర్లే మనల్ని కోసం సపోర్ట్ చేసుకుంటే ఒకరినొకరు ఈ విషయం గురించి చెప్పుకుంటున్నారు. సెక్యూరిటీ లేకుండా, బేసిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకుండా, బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా, ఇలాంటి వర్కింగ్ కండిషన్స్లో పీజీస్, డ్యూటీ డాక్టర్స్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. దీని గురించి ప్రశ్నించాలని మేము మీడియా గురించి కూడా మీడియాకి అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాం. कोलकाता हाई कोर्ट के जो रिटायरमेंट जज हैं उनकी अनुशंसा में सीबीआई इंक्वायरी बिठाई जाए और जो दोषी हैं इस मामले के अंदर, जो रेपिस्ट हैं, उन्हें कठोर से कठोर सजा दी जाए. आज हमारे एसटी मेडिकल कॉलेज तिरुपति के सभी स्टूडेंट, यूजी, पीजी सर, सीनियर सर, आज उस हमारी जो मैम थी पीजी मैम, उनको न्याय दिलाने के लिए यहाँ पर खड़े हैं. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి న్యూఢిల్లీ వారి సహకారంతో రైతుల కొరకు స్థాపించబడిన కృషి విజ్ఞాన కేంద్రం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసులు పేర్కొన్నారు. రాస్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న కేవీకే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరకంబాడి మార్గంలోని కేవీకేలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విచ్చేయనున్నారని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాసులు పేర్కొన్నారు. రాస్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు రాస్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం సంస్థ కృషి చేస్తోందని, ఆగస్టు 15, 16 2 రోజుల పాటు స్వర్ణోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, జిల్లాలోని రైతులు, అగ్రికల్చరల్ విద్యార్థులు పాల్గొని స్వర్ణోత్సవ వేడుకలు దిగ్విజయం చేయాలని కోరారు. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి న్యూఢిల్లీ వారి సహకారంతో ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా స్వర్ణోత్సవ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి రైతులు కూడా
పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆగస్టు 15న గోకులంలో జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరుమలలోని గోకులం అతిథి భవనం సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను టీటీడీ అదనపు ఈవో వెంకటయ్య చౌదరి వినీలాకాశంలో ఎగురవేసి గౌరవ వందనం చేయనున్నారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించనున్నారు. ఈ వేడుకల్లో తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీలో రుణమేళాలో వివిధ పథకాల్లో లబ్ధి పొందిన సభ్యులకు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరుపతి బ్రాంచ్ వారితో ఈ బ్రాంచ్ లో సభ్యులుగా ఉన్నటువంటి సభ్యులకు అరుంధతి, వశిష్ఠ, పురోహిత మిత్ర సభ్యులకు ఒక్కొక్కరికి రకరకాలైనటువంటి పథకాల ద్వారా వారందరికీ కూడా దాదాపు 20 కుటుంబాలకు 8,05,000 రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగింది. ఈ రుణ మంజూరు పత్రాలు ఈ రోజు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారి చేతుల మీదుగా వారికి అందజేసి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఈ డెమో చెక్కును కూడా ఎమ్మెల్యే గారి ద్వారా వారికి ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా దీంట్లో 500 రూపాయలు సభ్యత్వము, 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, 600 రూపాయలు కట్టి సభ్యులుగా చేరిన బ్రాహ్మణులందరికీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాళ్ళకి ఈ తిరుపతి బ్రాంచ్ ద్వారా వివిధ రకాల పథకాల ద్వారా రుణాలు ఇవ్వబడతాయి. కాబట్టి సభ్యులందరూ కూడా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సభ్యులందరూ కూడా తిరుపతి మిట్టవీధిలోని బ్రాంచ్కి వచ్చి సభ్యత్వం తీసుకుని రుణ సహాయం పొందవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ఘర్ తిరంగా వేడుకలలో భాగంగా వీర నారీమణులకు, మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా, గెస్ట్ ఆఫ్ హానర్గా తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా మహనీయుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వారి విశిష్ట వ్యక్తిత్వాలు, దేశం కోసం అందించిన సేవల గురించి విద్యార్థినులకు వివరించారు. ముఖ్యంగా వీరనారీస్, వార్ విడోస్, మీ ఫ్యామిలీస్లో ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు బార్డర్స్లో పనిచేస్తూ మా ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న ఫ్యామిలీస్ ప్రొటెక్ట్ చేస్తూ మీ ఫ్యామిలీస్కి దూరం అయ్యారు. ఆ పెయిన్ ఏంటో మీ ఒక్కరికే తెలుస్తుంది. మేము ఎంత మాట్లాడినా ఏం చేసినా కూడా మీ ఒక్కరికే ఇన్ని ఇయర్స్, కొందరైతే 20 years, కొందరు రీసెంట్గా చనిపోయిన వాళ్ళు, మీ ఫ్యామిలీకి ఒక్కటే అర్థమవుతుంది. ఆ పెయిన్ అయితే తీయలేం, కానీ మీ ఫ్యామిలీ అంటే మాకు చాలా రెస్పెక్ట్, గౌరవం ఉంటుంది. సొసైటీలోనే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 72,990 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,590 రూపాయలు. వెండి 1 కేజీ ధర 83,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్షానికి లిఫ్ట్, జపాన్ వినూత్న ఆలోచనకు శ్రీకారం. గౌరవ్ గ్లైడ్ బాంబు రూపకల్పన చేసిన DRDO సుదూర లక్ష్యాలను ఛేదించడంలో దిట్ట. కాణిపాకం ఈవోపై వేటు, సంబరాలు జరుపుకున్న భక్తులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడి, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్. వరలక్ష్మి వ్రతానికి సర్వం సిద్ధం, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం వెల్లడి. ఇంటింటికి కుళాయిల సర్వేను పరిశీలించిన కమిషనర్, స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యమన్న మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.